యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవేళలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియోని పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మరి 37 దేశం సువార్తకి నిషేధించబడిన దేశం, మరి ఉమాన్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. ఇది జరగబోయే ప్రవచనం. ప్రియమైన ప్రజలారా, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ దేశము ఉమాన్ దేశము దేవుని తీర్పు సందేశము ఆ దేశానికి వెళ్ళింది. మరి నేను గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఒక 4 పాయింట్లు మాత్రం మరి అక్కడ జరగడం జరిగింది. ఉమాన్ దేశం మరి అక్కడ ఎక్కువగా, ఎందుకంటే ఎక్కువగా ఇది చాలా సింపుల్ అండి, చాలా సింపుల్, చిన్నదా. మరి అక్కడ చాలా వింత కార్యాలు జరుగుతాయండి. చాలా ప్రకృతిని వారు ప్రేమిస్తున్నారు. కానీ ఇక్కడ కొన్ని పాయింట్లు మాత్రమే నేను తీసుకున్నాను. మరి ఎందుకంటే మరి ఉమాన్ దేశంలో మరి దేవుడి తీర్పు ఎందుకు వెళ్ళింది, జరగబోయే ప్రవచనము కాబట్టి అది ఉమాన్ దేశం దేవుని తీర్పు సందేశము కాబట్టి ఉమాన్ దేశము మరి సువార్తకి నిషేధించబడిన దేశం అండి, 37వ దేశం. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రియమైన ప్రజలారా, 1వ పాయింట్, ఈ దేశంలో 34 లక్షల మంది జనాభా ఉన్నారండి. ఈ దేశంలో 34 లక్షల మంది జనాభా ఉన్నారు. ఈ 2వ పాయింట్ వస్తే ఒక వింత కార్యం జరుగుతుందంట. అక్కడ ఒక వింత కార్యం జరుగుతుంది. తాబేలట ఎక్కువ పిల్లల్ని మళ్ళీ పెట్టాట వెళ్ళిపోతాయట. పెద్ద సముద్రం ఒకటి ఉన్నదండి, చాలా పెద్ద సముద్రం ఉంది. నేను గూగుల్లో చూశాను, చాలా పెద్ద సముద్రం ఉంది. ఆ సముద్రంలో మరి ఆ కెరటాలు వెళ్ళి పక్కన కెరటాలు కొట్టుకుంటూ తాబేళ్ళు ఒడ్డుకు చేరి అక్కడ చాలా తాబేలు చూశానండి. చాలా తాబేళ్ళున ఆ తాబేలు పిల్లలు పెట్టేసట, మళ్ళీ అట పిల్లల్ని పెట్టేసి వదిలేసి మళ్ళీ తాబేళ్ళు అట్ట వెళ్ళిపోతాయట. ఒక వింత ఆచారం కాదు. నెక్స్ట్ 3వది, ఈ విడుదల తాబేళ్ళు మరి కొన్ని రకాలట. ఆ దేశంలో తాబేళ్ళు చాలా రకాల తాబేళ్ళు ఉన్నాయండి. ఆ తాబేళ్ళు చాలా రకాలు ఉన్నాయి. కాబట్టి ఇంకో విషయం, ఒకరు ప్రకృతిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. 2వది మరి ఎందుకంటే పాపం పనులు కూడా మన దేశంలో జరుగుతున్నాయని కూడా మనం చెప్పడము జరుగుతుంది. ఎందుకంటే మారట్నీయ దేశంలో కూడా ఎక్కువ పాపం జరుగుతుంది అక్కడ. కానీ ఇక్కడ కూడా పాపం జరుగుతుంది. కానీ ఇక్కడ వింత కార్యాలు మాత్రం మరి ఉమాన్ దేశంలో వింత కార్యాలు ఉన్నాయి. కాబట్టి మరో జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మరి ఆ దేశానికి కూడా దేవుడు తీర్పు సందేశం పంపించమన్నాడు. కాబట్టి నేను పంపిస్తున్నాను. మరి సువార్తకి ఆ దేశం కూడా సువార్తకి పూర్తిగా నిషేధించబడిన దేశం కాబట్టి 37వ దేశం అండి. ఎందుకంటే ప్రతి దేశంలో కూడా దేవుడు పంపిస్తున్నాడు. కాబట్టి కొన్ని దేశాలు కొన్ని ఆచారాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఆచారాలు ఏంటంటే తాబేళ్ళ ఆచారం అండి. ఇక్కడ ఎక్కువ శాతం ఎన్నో రకాల తాబేళ్ళట మరి దేశంలో ఉన్నాయట. ఇది పెద్ద సముద్రం అట. సముద్రం పక్కన సముద్రము కెరటాలు కొట్టుకుంటూ తాబేళ్ళట ఒడ్డుకి చేరిన తర్వాత అక్కడట మరి కొన్ని పిల్లలు కనాట. అంటే ఆ తాబేళ్ళన్నీ కూడా ఒడ్డుకి చేరి అక్కడ పిల్లలు కనాట, పిల్లల్ని విడిచిపెట్టాట మళ్ళీ వెళ్ళిపోతాయట. నేను అది చూశాను. ఆ మొత్తం చూసినప్పుడు కూడా గూగుల్లో చూసినప్పుడు కూడా మరి నాకు వింత అనిపించింది. ఇదేంటి, ఏ దేశంలో లేదు, ఇదేంటి ఒక వింతగా నాకు అనిపించింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రియమైన ప్రజలారా, కొన్ని దేశాల్లో వింత కార్యాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి ఇక్కడ ఎక్కువ శాతము ఈ దేశంలో ఎక్కువ మంది ముస్లింలు జీవిస్తున్నారండి ఈ దేశంలో. మరి ఇక్కడ ఆల్రెడీ ఫైల్లో మరి ఏం రాయబడి ఉంది, మరి ఉమాన్ దేశంలో మధ్యప్రాచ్యము జనసంఖ్య 1,03,85,000 మంది అండి. 1,03,85,000, 1 లక్ష కాదు కానీ 1,03,85,000 మంది అండి. కానీ ఇక్కడ 34 లక్షల మంది జనాభా ఇచ్చాడు. కానీ ఇక్కడ మరి దేశంలో కొన్ని విభాగాలు ఇవ్వబడ్డాయి అనుకుంటాను. కానీ ఇక్కడ జరుగుతుంది కాబట్టి మరి 1లో 10 మరి ఇక్కడ దేవుడు బయలుపరిచిన విషయమే మీకు నేను తెలియపరుస్తున్నాను. ఇక్కడ చూడండి, 1లో 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. అంటే ఇది 1,00,00,000 మరి 1,03,85,000 మంది అండి మరి ఉమాన్ దేశంలో ప్రజలు జీవిస్తున్నారు. అధిక సంఖ్యకులు ముస్లింలు అండి. అధిక సంఖ్యకులు ముస్లింలు. విశ్వాసులు 0.1% మాత్రమే ఉన్నారండి విశ్వాసులు.
కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రియమైన ప్రజలారా, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచరణలు ఉన్నాయి, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వింత కార్యాలు ఉన్నాయి. కానీ ఎందుకంటే దేవుడు మరి ప్రపంచం మొత్తానికి సృష్టించాడంటే 200 దేశాలు ఉన్నాయండి. మొన్నటి కాలంలో చూస్తే 195 దేశాలు అనుకున్నా, కానీ మరి కొంతమంది యూట్యూబ్లోన 200 దేశాలు అని చెప్తున్నారు. మరి ఆ 5 దేశాలు ఇంక ఎటు సైడ్ ఉన్నాయో తెలియదు, కానీ నా దృష్టిలో 195 దేశాలు అనుకున్నాను ప్రపంచవ్యాప్తంగా. కానీ మరి గూగుల్లో చూసి యూట్యూబ్లో కొంతమంది చెప్తున్నారు 200 దేశాలని ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి మరి ఆ దేశాల మీద దేవుడు ఒక్కొక్క దేశం మీద ఒక్కొక్క దేవుని తీర్పు అంటే ఏంటంటే, దేవుని శత్రువైన దేశాలకు మాత్రమే దేవుని తీర్పు వచ్చిందండి. అందరూ అన్ని దేశాలకు రాలేదు, దేవుని శత్రువైన దేశాలకు మాత్రమే 100 దేశాలకి దేవుని తీర్పు వచ్చింది, ఇంకో 100 దేశాలకి దేవుని తీర్పు రాలేదు. అంత అర్థమేంటి, 100 దేశాలని దేవుడు నేలమట్టం చేస్తున్నాడని అర్థం. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రియమైన ప్రజలారా, మరి యుద్ధాలే జరగవచ్చు, లేకపోతే తెగుళ్ళే రావచ్చు, భూకంపాలే రావచ్చు, లేదా భయంకరమైన సునామీలు రావచ్చు, ఏదో సంథింగ్ జరుగుతాయండి ఈ దేశం మీద. ఎందుకంటే మరి ఇది 37 దేశం సువార్తకి నిషేధించబడిన దేశం. మొన్నటి కాలంలో సువార్తకి ఆటంకాల దేశాలు ఆల్రెడీ నేను చెప్పేశాను. ఇది సువార్త నిషేధించబడిన దేశం కాబట్టి 37 దేశం ఉభయ దేశం. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రియమైన ప్రజలారా, మరి తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తున్నాను. మరి ఒకవేళ యూట్యూబ్ ఛానల్ కావాలని ప్రతిసారి కూడా నేను యూట్యూబ్ ఛానల్ పేరు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అడుగుతున్నారు, అందుకే నేను చెప్తున్నాను. ప్రపంచానికి దేవుని వాక్కు అని కొడితే నా యూట్యూబ్ ఛానల్ మీకు కనబడుతుంది, మీరు సబ్స్క్రైబ్ చేయవచ్చు. ఒకసారి మరొకసారి అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభవందనాలు తెలియపరుస్తున్నాను.